గత ప్రభుత్వంలో ఉచితంగా ఇల్లు ఇస్తామని చెప్పేసి అధ్యక్ష గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాట తప్పి ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ఒక్కొక్క మహిళ నుంచి 10,000 నుంచి 30,000 వరకు బలవంతంగా వసూలు చేశారు అధ్యక్ష. మహిళల కోసం మన ప్రభుత్వము బాలికల కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తే గత ప్రభుత్వం వాటినన్నింటినీ రద్దు చేసింది అధ్యక్ష. బాలికలను చదువును ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే అధ్యక్ష బడికొస్తా సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకొస్తే దాన్ని రద్దు చేశారు అధ్యక్ష. ఆడబిడ్డలకు అండగా నిలబడేందుకు తెచ్చిన పెళ్లి కానుకను కూడా రద్దు చేసింది అధ్యక్ష గత ప్రభుత్వము. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవించిన ప్రతి మహిళకు సురక్షితంగా ఇంటికి చేర్చే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ను కూడా రద్దు చేశారు అధ్యక్ష. వీళ్ళు గిరిజన ప్రాంతాల్లో ఉండే ఫీడర్ అంబులెన్స్ను కూడా నిలిపివేశారు. గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలకు వసతి గృహాలు ఉండేవి అధ్యక్ష, వాటిని నిర్వీర్యం చేసింది అధ్యక్ష గత ప్రభుత్వము. అంతేకాకుండా అధ్యక్ష బాలికల హాస్టల్లో అధ్యక్ష కనీస అవసరాలు కూడా లేవు అధ్యక్ష. కనీసం బాత్రూంలకు తలుపులు లేక అమ్మాయిలు ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. కనీసం 5 ఏళ్లలో ఒక్కగానొక్క తలుపు కూడా పెట్టిన దాఖలాలు లేవు అధ్యక్ష వాళ్ళు. దీనివల్ల ఆడబిడ్డలు ఎంత క్షోభను అనుభవిస్తూ ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష.